హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'పదిలంగా అల్లుకున్న పొదరిల్లు'. ఈ కథని రచించిన వారు కిరణ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే మాయదారి సంతని చాకిరి చేయలేక నడుం పడిపోతుంది. వారపత్రికలోని అక్షరాలు నా కళ్ళను, నా అర్ధాంగి మాటలు నా చెవులు తమ వైపు తిప్పుకున్నాయి. ఏమైంది అన్నాను కొద్దిగా తలపైకెత్తి. ఏమీ తెలియనట్టు అలా అడుగుతారే? ఈసారి మా రాజ్యం కోపానికి చీపురు కట్ట బలికాక తప్పలేదు. అది కాదు రాజ్యం అంటూ సర్ది చెప్పబోయాను. ఆగండి, మీరేం చెప్తారో నాకు తెలుసు. చెట్టన్నాక పిట్టలుండవా, పిట్టలున్నాక రెట్టలయ్యేవా అనే కదా. మీకేం మగ మహారాజులు ఎన్నైనా చెబుతారు. చేసేవాళ్ళకి కదా తెలిసేది ఆ కష్టం. రాజ్యం మాటల్లో నిష్ఠూరం కన్నా నిజం పాళ్లే ఎక్కువ. ఒక క్షణం రాజ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. చీరకుచ్చులను పైకి తోపుకొని ఎడమ చేతిని వెనకవైపు నడుం మీద ఉంచి కుడి చేత్తో చీపురు పట్టుకొని ఊడుస్తుంది. రాలిపడిన వేపాకుల్ని ఒకవైపుగా పోగుబడుతున్నాయి. మూడొంతులు పైగా చిమ్మడమైంది. చూడటానికి ఇంతేనా అనిపించినా ఆ పని చేయడానికి మాత్రం చెమటలు పట్టాల్సిందే. అందులోనూ ఈ మధ్య అప్పుడప్పుడు రాజ్యానికి నడువు నొప్పి కూడా వస్తుందేమో. కొంచెం ఏమిటి, ఒకంత ఎక్కువ కష్టంగానే ఉంది. చిమ్మటంతోనే సరిపోయిందా? నీళ్లు పోసి గచ్చంతా కడగాలి కూడాను. పోనీ పని మనిషిని పెట్టుకోరాదు అంటే ససేమేరా అంటుంది. కారణం, మరొకరు చేసిన పని తనకెంత మాత్రమూ నచ్చని చేదస్తమే. ఆరోగ్యం సహకరించినప్పుడు ఆ మాత్రం సర్దుకుపోతే తప్పేముంది అంటే వింటేనా? కుహు కమ్మటి కోకిలగాన నా ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తన్మయత్వంలో మునిగిపోయాను. నాకిష్టమైన వ్యాపకాలలో ఇదొకటి. పెరటి అరుగులపై వాలు కుర్చీలో వారపత్రిక చదువుతూ పక్షులు కిలకిలా రావాలు వింటూ ఆ కాసేపు నన్ను, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని మైమరిచిపోవడం, ఆ కాస్త సమయంలోనే మర్చిపోయిన నన్ను నేను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏమండోయ్ అన్న శ్రీమతి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఆ కిష్టిగాడికి కబురు మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా? నుదుటికి పట్టిన చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ అడిగింది. రాజ్యం, నేను చెప్పేది మరొక్క మారు వినువు. పేపర్ మడిచి పక్కన పెడుతూ అన్నాను అర్దింపుగా. వినను కరాఖండిగా చెప్పేసింది. ఇక లాభం లేదు, కిష్టిగాడిని పిలవాల్సింది. మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. నా అడుగులు నన్ను వేప చెట్టు చెంతకు చేర్చాయి. చుట్టుకుంటే 2 చేతులు కలిసే కైవారంతో, విశాలంగా పరుచుకున్న కొమ్మలతో పచ్చగా కళకళలాడుతుంది. అది నాటింది నా చిన్నతనం నుండి చూస్తున్నది. ఒక్క క్షణం జ్ఞాపకాల ఒడిలో సేద తీరకుండా ఉండలేకపోయాను. దుంప పసుపును అరగదీసి అందులో కాసన్ని వేపాకులు వేసి సన్ని కళ్ళుపై నూరి వారానికొకసారి ఆ ముద్దను మింగించడానికి అమ్మ ఎన్ని పాట్లు పడేదో. 2 వారాలకొకసారి గుప్పెడు వేపాకులతో సాంబ్రాణి ధూపం వేస్తే దోమల జాడ మచ్చుకు కూడా కనిపించేది కాదు. ఇక వేప పువ్వు లేని ఉగాది పచ్చడి ఊహించతరమా? చెట్టు పూత పట్టే సమయంలో వేప పువ్వుతో రసం కాచి కడుపుకు మంచి చేస్తుందిరా అంటూ బతిమాలి బామాలి తాగించేది. ఇక దంతధావనానికి వేపపుల్ల సరే. పెంకుటిల్లు డాబా ఇల్లుగా మారిన తను మాత్రం ఆడంబరాలకు దూరంగా అలాగే నిలిచిపోయింది. అమ్మ పోయినా నేనున్నాగా అంటూ ఆత్మీయంగా పలకరించేది. ఆ తల్లి జ్ఞాపకాలను ఈ తల్లి గుర్తు చేసేది. మరి ఈ తల్లి జ్ఞాపకాలను రేపెవరు గుర్తు చేస్తారు? కొన్నిటితో అనుబంధం అలా పెనవేసుకుపోతుందంతే. అది అమ్మైనా, బొమ్మైనా, ఇళ్ళైనా, ఇష్టమైన కానుకైనా. ఈ చెట్టుతో నా అనుబంధం కూడా అలాంటిది.
నా చేతులు చుట్టూ బోదెను ఆర్తిగా తడుముతున్నాను. అప్రయత్నంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళు తుడుచుకొని ఇంట్లోకి భారంగా అడుగులు వేశాను. ఆ రోజు మనసు నిండా ఏదో తెలియని, నిజంగా నాకు తెలీదా, నా తల్లి కాని తల్లి దూరం అవుతున్న రోజు. శరీరం నన్ను తరగతి గదిలో నిలబెట్టిన మనసు మాత్రం నన్న తల్లి చెంతకు తీసుకుపోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. అన్యమనస్కంగానే ఆ రోజు పాఠశాలలో గడిపి సాయంత్రం వేళకు ఇంటికి చేరుకున్నాను. పెరటి తలుపు తీస్తుండగా నా చేతులు సన్నగా వణికాయి. నెమ్మదిగా తెరుచుకున్న తలుపులను దాటి పెరటిలోకి వచ్చాను. శూన్యం, అంతా శూన్యం. మనసులోని శూన్యమంతా నా చుట్టూ ఆవరించుకొని ఉన్నట్టనిపించింది. శేషమాత్రంగా మిగిలిన చెట్టు మొదలను నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాను. నెమ్మదిగా కిందకు వంగి మోకాళ్లపై కూర్చొని చేతితో చెట్టు మొదలను పట్టి పట్టి తడుముతున్నాను. నివాళిగా ఓ 2 కన్నీటి బొట్టు రాల్చడం తప్ప మరేమీ చెయ్యలేని అశక్తుడునయ్యాను. తెల్లవారింది. పెరటి అరుగు మీద వాలి కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని కూర్చున్నాను. కువ్వకువ్వల మేలుకొలుపు గాని, కోయిల పిలుపు గాని ఏమీ లేవు. ఏదో వెలితి. కళ్ళు తెరిచి వార్తాపత్రికను చదివే ప్రయత్నం చేశాను. అక్షరాలన్నీ గజిబిజిగా అల్లుకుపోతున్నాయి నా మనసులోని ఆలోచనలకు. మళ్ళీ కళ్ళజోడు తీసి కండువాతో తుడిచి పక్కకు చూశాను. కత్తిపీటతో కూరగాయలు తరుగుతూ కూనిరాగాలు తీస్తుంది రాజ్యం. ఆమె ముఖంలో నాకు తెలియని, నాకెప్పటికీ అర్థం కాని ఆనందం కనిపిస్తుంది. ఇది నిజమేనా, లేక నా భ్రమ మాత్రమేనా? గోడను ఆనుకొని కాళ్ళు దగ్గరగా మడిచి తలను వెనక్కు వాల్చి అచేతనంగా కూర్చున్న రాజ్యాన్ని చూస్తున్నాను నేను. మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని చెంపలపైని కన్నీటి చారికలు ప్రతీకలవుతున్నాయి. పక్కన కూర్చొని రాజ్యం తలను చేతితో నిమిరాను. పసిబిడ్డలా నా ఒడిలో ఒదిగిపోయింది. ఏమిటిది, చిన్నపిల్లలా? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రలేక 2 రోజులైంది. చూడు ముఖం ఎలా పీక్కుపోయిందో. లేచి కాస్త ఇంగిలిపడు. రాజ్యం కన్నీళ్ళు వెచ్చటి స్పర్శను నా చేతులు మౌనంగా ఆస్వాదిస్తున్నాయి. పిచ్చిదాన, కన్నీళ్లకే కష్టాలు కరిగిపోతే ఈ లోకంలో ఎవరికి కష్టాలనేవి ఉండవు. అయినా ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. దానికెందుకే ఏడుపు? రాజ్యం కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలుసు నా మాటలు తనకెంత మాత్రం స్వాంతన కలిగించలేవని. నా ప్రమేయం లేకుండానే కళ్ళు వీధి వైపు తిరిగాయి. ఉన్న 4 గదులు రోడ్డు విస్తీర్ణలో భాగంగా 2 గదులయ్యాయి. లేని ఆ 2 గదులు శిథిలాలుగా మారిన నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. చీడపురుగు సగం తిని వదిలేసిన ఆకులా మిగిలిపోయిన మా పొదరింటిని చూస్తూ నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక రాజ్యం సంగతి చెప్పేదేముంది? అవును మరి, ఎంతో ముచ్చటపడి తన అభిరుచికి తగినట్టుగా తీర్చిదిద్దుకున్న ఇల్లాయే. ఫ్లోరింగ్ నుండి సీలింగ్ వరకు, వీధి గుమ్మం నుండి పెరటి తలుపు వరకు అణువణువులోనూ తన ఇష్టాలు నిజమై అగుపడుతుంటే చూసుకొని గర్వంతో ఎంత మురిసిపోయేదని. ఇప్పుడిక ఆ గర్వమేది? చివరికి ఇలా జరిగేసరికి ఇదిగో ఇలా నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంది. నా పిచ్చి రాజ్యం, కష్టాన్ని ఇష్టంగా మార్చుకో, బాధ సగమైనా తగ్గుతుంది అనునయిస్తూ అన్నా నేను. మీ అంత గుండె నిబ్బరం నాకు లేదు అంది నిష్ఠూరంగా. తప్పదు, నిబ్బరం తెచ్చుకోవాలి. మనిషి మనిషిగా మిగలాలంటే కష్టానికి భయపడకూడదు. మనసును విశాలం చేసుకో రాజ్యం. అప్పుడేది ఇరుకుగా అనిపించదు, ఇల్లైనా జీవితమైనా.
ఏది జరిగినా అంతా మన మంచికే. ఏం మంచి? 2 గదులు కూలిపోవడమా? కాదు, 2 గదులైనా మిగిలిపోవడం. ఈ మాత్రం నీడ కూడా లేని వాళ్ళకన్నా మన పరిస్థితి ఎంతో నయం కదూ. మీరెన్నైనా చెప్పండి, ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే నిర్దాక్షిణ్యంగా కూలిపోతూ ఉంటే చూస్తూ ఊరికే ఉండటం నా వల్ల కాదు. అయినా మన కష్టాన్ని దోచుకునే హక్కు మరొకరికి ఎక్కడిది? రోషంతో రాజ్యం ముక్కుపుటలు అదురుతున్నాయి. పుడకా పుడకా చేర్చి కట్టుకున్న గూటిని కూలదోసే హక్కు నీకున్నప్పుడు ఆ హక్కు మరొకరికి ఎందుకు ఉండకూడదు? నా ప్రశ్న గురి తప్పలేదు. మా 25 ఏళ్ల వైవాహిక జీవితంలో రాజ్యాన్ని నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఈ నా ప్రశ్న ఆమె మనసును సూటిగా తాకి తీరాలి, గుండెల్లో గాఢంగా నాటుకోవాలి. నాకు కావలసింది కూడా అదే. రాజ్యంలో మౌనం. నాకు తెలుసు ఈ ప్రశ్నకు సమాధానం తన దగ్గర లేదని, ఉండదని. కానీ నా అంచనా తప్పయింది రాజ్యం విషయంలో మొదటిసారిగా. ఆ మరుసటి రోజు రోజులానే నిద్రలేచి పెరటిలోకి అడుగుపెట్టాను. ఎదురుగా కనిపించిన దృశ్యానికి నా పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. రాజ్యం దోసిలి నుండి జలజలా రాలుతున్న నీళ్ల జడిలో తడిచి ముద్దగా మరింత ముద్దుగా నవ్వుతుంది ఓ చిన్న వేప ముక్క. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.